శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతయే నమ. మన మాస ఫలితాలలో ఈ డిసెంబర్ మాసంలో తులారాశి వారికి కనుక చూసుకున్నట్లయితే ఆరోగ్యం బాగా ఉంటుంది, ధనలాభం కూడా ఉంటుంది. బంధుమిత్రులతో సమాగమనం చేయడము, బంధుమిత్రులతో కలిసిమెలిసి ఉండడము, యత్న కార్యాలు సిద్ధించడము. ఎవరో కానీ కొంతమంది కన్యా మన తులారాశి వారు కొంతమంది తమ బంధువుల చేత కూడుకొని వ్యాపారాలు పెట్టడము, అంటే దాన్నే పార్ట్నర్షిప్ అంటారు. తన బంధువుల చేత పార్ట్నర్షిప్గా వ్యాపారాలు పెట్టడము. అంటే అందరు పెడతారా తులారాశి వారు? తులారాశి వారు కొన్ని కోట్ల మంది ఉన్నారు. అందరు పెట్టడం కాదు, ఎవరికో కొందరికి వారికి జాతక రీత్యా జరగడానికి ఆస్కారం ఉంది. కాబట్టి కొందరు పార్ట్నర్షిప్లో వ్యాపారాలు పెట్టుకోవడము అనేటువంటిది ఈ డిసెంబర్ నెలలో జరగడానికి తులారాశి వారికి అనుకూలంగా ఉంది. ఇక మొదటి వారం కనుక చూసుకున్నట్టయితే అనారోగ్యం ఏర్పడుతుంది, యత్న కార్య సిద్ధి. అనారోగ్యం ఏర్పడినప్పటికీ అనుకున్నటువంటి ఒక కార్యక్రమాన్ని పూర్తి చేయడము అనేటువంటిది జరుగుతుంటుంది. ఈ అనారోగ్యం వల్ల ఎప్పుడు మనోవ్యాకులత, ఎప్పుడు మనస్సులో చింతన ఉండడము, ఏదో పోడగొట్టుకున్నట్టుగా బాధపడము, ఇవన్నీ కూడా జరగడానికి ఆస్కారం ఉంది మొదటి వారంలో తులారాశి వారికి. ఇక రెండవ వారం కనుక చూసుకున్నట్టయితే అధైర్యము, ఏ కార్యక్రమం చేద్దామన్నా ధైర్యం లేకుండా ఉండడము, చోరుల వల్ల అగ్ని వలన భయము, దొంగల వల్ల కావచ్చు లేదా అగ్ని వల్ల కావచ్చు, భయం అనేటువంటిది ఉంటుంది. కాబట్టి ఇలాంటి దొంగల వల్ల భయము అది ఉంటుంది. అగ్ని వల్ల భయం అంటే అగ్ని లేదు మాకెక్కడి భయము అంటే విద్యుత్ కూడా ఒక రకమైన ఒక అగ్నియే, అగ్నిలో ఇది ఒక భాగం. కాబట్టి దానివల్ల కూడా ఇబ్బందులు రావడానికి ఆస్కారం ఉంది. కోపం పెరిగిపోతుంటుంది. కొన్ని కారణాల వల్ల అనుకున్న పనులు సిద్ధించకపోవడం వల్ల, మనోవ్యాకులత ఏర్పడడం వల్ల ఎదుటి వ్యక్తి ఏ మాట మాట్లాడినా అది మనకు తప్పుగా తోచి కోపానికి రావడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. హద్దు మీరి ప్రవర్తించడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది రెండవ వారంలో. ఎవరికి? తులారాశి వారి హద్దు మీరి ప్రవర్తించడం, దానివల్ల సంఘంలో కీర్తి లేకపోవడము జరుగుతుంటుంది. ఇక మూడవ వారం కనుక చూసినట్టయితే అశాంతి, కార్య విఘ్నము, చేసేటువంటి ఒక కార్యము ఏది కూడా సిద్ధించకపోవడము, స్త్రీల వలన కష్టాలు రావడము. స్త్రీ అంటే చేసుకున్న మన ధర్మపత్ని భార్య వలనే కష్టం రావచ్చు, లేదా చెల్లెళ్ళు, అక్కలు, తల్లి, వీరు కాకుండా ఇతరత్ర స్త్రీల వల్ల, బయట స్త్రీ వల్ల కూడా కొన్ని కష్టాలు రావడానికి ఆస్కారం ఉంది. అందుకే ఈ తులారాశి వాళ్ళు మాట్లాడేటప్పుడు ఆచి తూచి జాగ్రత్తగా మాట్లాడండి. తన వాళ్ళతో మాటలు పడితే బాధలేదు, కానీ పరాయి స్త్రీతో మాట పడితే మాత్రం చాలా అవమానం జరుగుతుంది. అందుగురించి ఏ స్త్రీతో మాట్లాడినా కానీ తులారాశి వారు మూడవ వారంలో చాలా జాగ్రత్తగా ఆచి తూచి మాట్లాడుతూ ఉండాలి. నోటికొచ్చినట్టుగా మాట్లాడకూడదు. కోపం వస్తుంది, కోపాన్ని అణుచుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇక నాలుగవ వారం కనుక చూసుకున్నట్టయితే యత్న కార్య సిద్ధి, అనుకున్నట్టుగా కార్యక్రమం సరిగ్గా సిద్ధిస్తుంది. కుటుంబంలో సుఖ సౌఖ్యాలు ఉంటాయి, శుభాలు జరుగుతాయి. భూలాభము, ధనలాభము, భూములు అమ్మితే వచ్చేటువంటి ఒక డబ్బు రావడము, లేదా కొత్తగా భూములు కొనడము, ప్లాటో లేక వ్యవసాయ భూము కొత్తగా భూములు కొనడము, ఇవి జరుగుతాయి. ఇంతే కాకుండా నాలుగవ వారంలో కోర్టులో, న్యాయస్థానంలో ఎలాంటి అయినా వాద్యాలున్నా ఆ వాద్యాలన్నీ కూడా మన తరఫుగా విజయం జరగడానికి ఆస్కారం ఏర్పడుతుంది. కాబట్టి ఈ రాశి వారు ఈ పై 3 వారాలలో వచ్చేటువంటి కష్టాలను తప్పుకొని ఈ కోర్టులో ఉన్నటువంటి వ్యాజ్యాలు సుఖంగా నెరవేరాలి, అన్నీ మంచిగా ఉండాలి అంటే సుదర్శన కవచము అనేటువంటిది ఉంటుంది. ఆ సుదర్శన కవచాన్ని ప్రతిరోజు పాలించండి. ఆ విష్ణుమూర్తి యొక్క సుదర్శన చక్రము మీ ఎంబడే ఉండి మిమ్మల్ని సదా రక్షిస్తూ ఉంటుంది. కాబట్టి ఈ తులారాశి వారు ప్రతిరోజు కూడా ఈ డిసెంబర్ మాసంలో సుదర్శన కవచం అనేటువంటిది ఉంటుంది. అది ప్రతిరోజు చదవండి. సుఖాన్ని, సౌభాగ్యాన్ని పొంది హాయిగా ఉండండి. ఇది శుభం.